వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. తూర్పు మన్య ప్రాంతంలో మరోసారి పులి పంజా విసిరింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా దాడి చేసి అమాయక పశువుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ దారుణ ఘటనతో పోలవరం జిల్లా రాజవొమ్మింగి మండలం చికిలింత గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చికిలింత గ్రామానికి చెందిన కాకర జోగిరాజు అనే గిరిజన రైతుకు చెందిన పొలంలో నిన్న అర్ధరాత్రి ఊహించని ఘోరం జరిగిపోయింది. గాఢ నిద్రలో ఉన్న పశువుల మందపై పులి ఒక్కసారిగా దాడికి తెగబడింది. ఒకటా రెండా ఏకంగా 7 ఆవు దూడలను అత్యంత కిరాతకంగా నోట కరుచుకొని రక్తపు మడుగులోకి నెట్టేసింది. పొలమంతా కూడా రక్తసిక్తంగా మారిపోయింది. తెల్లవారి లేచి చూసేసరికి నోరులేని జీవాలు ప్రాణాలు కోల్పోయి పడి ఉండడాన్ని చూసి ఆ రైతు గుండె పగిలిపోయింది. తన కళ్ళ ముందే పెంచుకున్న దూడలు శవాలుగా పడి ఉండడాన్ని చూసి ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. ఈ వార్త చుట్టుపక్కల గ్రామాల్లోని కార్చిచ్చులా వ్యాపించింది. దీంతో చికిలింత గ్రామ గిరిజనులు తీవ్ర ఆగ్రహోద్వేగాలకు గురవుతున్నారు. ఇక లాభం లేదు, అధికారులు పట్టించుకోకపోతే మా పశువులను మేమే కాపాడుకుంటాం, ఆ పుల్ని మేమే అంతం చేస్తామంటూ అటవీశాఖ అధికారులకు గిరిజనులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గిరిజన జీవన విధానం అంతా కూడా అడవితోనే ముడిపడి ఉంది. అటవీ ప్రాంతాన్ని నమ్ముకొని అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ అటవీ ఫలసాయాలతోనే వారు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. తరతరాలుగా ప్రకృతిని నమ్ముకొని బతుకుతున్న వీరికి పశువులే అతిపెద్ద జీవనాధారం. ఆ పశువుల పాలే వారి పాలిట అమృతం. వాటిని అమ్ముకొని వచ్చే పైసలే వారికి జీవనభృతి. కానీ ఇప్పుడు ఏమైంది? అడవిలో స్వేచ్ఛగా బతకాల్సిన గిరిజనులు ఇప్పుడు పులి భయంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికే వణికిపోతున్నారు. పొలాలకు వెళ్ళాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు జీవన భృతిని కలిగించే పశువులను ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పులి నిర్దాక్షిణ్యంగా చంపేస్తుందని గిరిజనులు నిప్పులు చెరుగుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచారం ఉందనే భయాందోళన వ్యక్తమవుతున్న అటవీ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అధికారులు ముందే స్పందించి ఉంటే నిన్న రాత్రి చనిపోయిన 9 మూగజీవాలు బ్రతికేవి కదా అని ఆ పేద రైతుకు అంత నష్టం వాటిల్లేది కాదని స్థానికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. 20 రోజుల క్రితం ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం జిల్లా రాజవొమ్మింగి మండలం చికిలింత పంచాయతీ పరిధిలో అయితే మాత్రం ఒక ఆవుపై దాడి చేసి చనిపోయిన ఘటనలో అయితే ఇప్పటికీ కూడా ఆ పులి జాడనైతే ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతంలో తెలియపరచలేదని, దీంతోనే తమ పశువులు అంతే ఎంతో ప్రేమగా దాని మీదే జీవితాన్ని ఆసరాగా చేసుకొని తామైతే బతుకుతూ ఉన్నామని, ఈ నేపథ్యంలోనే ఆ పులి దాడి వల్ల ఆ పశువులు మృతి చెందడం తమను చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని, ఆర్థికంగా కూడా తామంతా నష్టపోతున్నామని అయితే మాత్రం గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం అయితే మాత్రం చికిలింత గ్రామంలో ఉన్నాము. ఒకసారి ఇక్కడ రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. 20 రోజుల క్రితం ఒక ఆవుకు కరిచేసిందండి. దాన్ని పోస్ట్ మార్టం చేసినట్టు మందు పోసేసి పెట్రోల్ వేసి అగ్గిపెట్టేసారు. దానిపైన 2 దూడలు కరిచేసుకొని తినేసింది. మరొక రోజు తిన్నది. కరిచిన రోజు కాకుండా మరొక రోజు ఆ కరిచిన కాడికి మేము వెళ్తే ఆ దూడలు పైకి పట్టుకుపోయి తినేసింది 2 దూడలకి. అది ఇంకా పోయింది, ఎటో తేలిపోయింది, పట్టేసుకున్నారో అనుకున్నామండి. ఈ 2 రోజుల్లో ఈ 15 రోజుల్లో మేము ఇంకా రాలేదు అనుకొని మేము దూడలకి మళ్ళీ మామూలుగా కట్టుకోవడం చేలో కట్టేసి ఉండిచ్చిన దూడలకి 3 దూడలకి ఒక్క సందే గుట్ట కింద కరిచేసింది. ఆ పైన ఉన్న దూడలకి తగిలి చుట్టెంపులు దొడ్లో తిరిగి కరిచేసింది. దూడలన్నీ పటాపంచలు అయిపోయి, లేదంటే ఒక 45 ఆవులు ఉంటాయి, అన్నినా పటాపంచలు అయిపోయి అందులో ఒక ఆవు కాలిరిగిపోయింది. మళ్ళీ ఇక్కడ కరిచేసింది కాక గర్రెంగి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఒక దూడ దాడి చేసింది, అది చంపేసింది. అక్కడి నుంచి రెల్లంపాడు వెళ్ళి రెల్లంపాడులో కరిచేసింది. ఎంత మేము గాడి రోజులకి ఎంత చేసినా మీరు ఆ పని చేయకండి అని అంటున్నారు. దాన్ని అయితే కొట్టేద్దామని నేను ఎన్నో ట్రై చేస్తున్నామండి. కొట్టేసి ఇంకా దాన్ని ఆగిపెట్టేసి మార్గంలో ఉన్నాం. ఇంకా అంతేగాని దాన్ని విడిచిపెట్టాం. ఇంకా వీళ్ళు పట్టుకోలేరు, పార్టీ వాళ్ళు ఏం చేయలేరు, నట్టపరారం ఏమి ఇయ్యలేరు. ఇప్పుడు దూడలు చచ్చిపోయి తెల్లారి 6 గంటలకి చూశారు. 6 గంటల నుంచి ఫోన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఒక ఆఫీసర్ వచ్చి అక్కడికి ఆలం లేదు పాలన లేదు. అలాంటప్పుడు ఇంకా మరి వాళ్ళు ఏం చేస్తారండి? అది ఇక్కడ జనాలు అయితే ఇంకా కొట్టేసి సిద్ధంలో ఉన్నారు. నేను ఒక మాట అంతా అయిపోద్ది. అందరికి నమస్కారం అండి. ఈ సికిలింత పంచాయతీ గ్రామంలో ఒక ఫారెస్ట్ సంబంధించిన పులి సంచరించే సమయం గత 20 రోజులను కూడా జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఏదైతే ఉన్నదో సికిలింత గ్రామానికి సంబంధించిన దుర్గనగరం కాలనీలో
ఒక మూడిటిని దాడి చేసింది, ఒక రెండిటిని కూడా తినేసి ఎటో పోయినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో ఫారెస్ట్ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు కానీ చూసి వెళ్ళిపోయారు. ఒకవేళ ఏమన్నా ఆ రైతుకు నష్టం జరిగితే నష్టపరిహారం వస్తుందని ఒక మాట చెప్తున్నారు కానీ అది జరగనటువంటి పరిస్థితులని మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ ముందు రోజు నైటు ఈరోజు ఇక్కడ కాకర జోగిరాజు అనే ఒక రైతు ఆ ఆ రైతు దొడ్లోన ఒక 7 జంతువుల్ని అంటే 7 పశువుల్ని దాడి చేసి చంపేసి రక్తం పీల్చేసి అటు వెళ్ళిపోయింది. అదే క్రమంలోనే గర్రెంగులో ఒకటి చేసింది, అలాగే రెల్లంపాడులో కూడా ఒకటి చేసింది. ఈ రోజే 9-10 సాల్తీల వరకు కూడా నష్టపరిహారం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఏదేమైనా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫారెస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం చూడటం, ఇక్కడ ఉన్నటువంటి నష్టం ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ భరిస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదైనా రైతులను భయపెట్టే కార్యక్రమం మాత్రం ఇంకోటి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పులి దగ్గర ఏదో కెమెరా ఏర్పాటు చేసి ఉంది కాబట్టి దాన్ని చంపితే మాత్రం వాళ్ళ కేసులు పడతాయి, వాళ్ళు నష్టపోతారు, ఇబ్బందులు పడతారని చెప్పి వీళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. నాకు తెలిసి అయితే ఈ ప్రాంతంలో అటవీ ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు వెళ్లకుండా చేయడానికి కోసం వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. అందుకని చెప్పి ఈరోజు మేము అనుకున్నాం ఏంటంటే అవసరమైతే అధికారులంతా దిగొచ్చేంత వరకు ఒక ధర్నా కార్యక్రమం లేకపోతే ఇంకో ఇతరితర కార్యక్రమాలు ఏర్పాటు చేసి భారీ స్థాయిలో చేయాలనుకున్నాం. కాకపోతే ఈ లోపల మనకు మీడియా మిత్రులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి వాళ్ళ ద్వారా కొంత సమాచారం ప్రభుత్వానికి తెలియాలా, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికార యంత్రాంగానికి తెలియాలని చెప్పి పూర్తి స్థాయిలో తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంతకు ముందు మాట్లాడినటువంటి ఎవరైతే కాకర సంక్రమయ్య గారు ఉన్నారో ఈ ప్రాంతంలో చాలా మంది జంతువులను కొట్టేటటువంటి అలవాట్లు కూడా చాలా ఉన్నాయి. విపరీతంగా ఏ విధంగానటువంటి అయినా చంపేసే పరిస్థితి మాత్రం ఉంటుంది. కానీ అలా చేయడానికి కోసం భయభ్రాంతులకు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఖండించాలి. అవసరమైతే దీనికి పరిష్కార దిశగా తీసుకెళ్లకుండా, పరిష్కారం చేయకుండా వాళ్ళు నీరుగార్చే పద్ధతిలో తీసుకెళ్తే మాత్రం రేపనే రోజు మాత్రం ఫారెస్టులు కాదు ఎవరు కూడా ఫారెస్టులు ఈ ప్రాంతంలో తిరగకుండా చేసే పని మాత్రం చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. అలాగే కాకుండా ఆ జంతువు అయితే ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతంలో దాన్ని దాడి చేసి దాన్ని చంపేసే కార్యక్రమం కూడా చేస్తారు. అది మాత్రం తప్పనిసరిగా గుర్తించాలా. భయభ్రాంతులకు గురి చేసినటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో తక్షణమే స్పందించాలి. ఎవరైతే నష్టపోయారో దాని ద్వారా నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా నష్టపరిహారాన్ని చెల్లించాలి. చెల్లించకపోతే ఈ ప్రాంతంలో ఫారెస్ట్ వాళ్ళని తిరిగినిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రాంతంలో పులి సంచరించే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సమాచారం కూడా తెలియజేయడం జరిగింది. మన ఎవరో కాదు, మన రేంజర్ మేడం గారు ఆ ప్రాంతంలో వీళ్ళందరూ చూసింది కాదు, చేసింది కాదు, అదంతా ఫేక్ న్యూస్గా ప్రకటన ఆమె చేయడం జరిగింది. ఇదంతా కరెక్ట్ కాదు. కాకపోతే పులి అందరినీ దాడి చేసి ఇప్పటి వరకు పశువుల్ని దాడి చేస్తుంది, రేపొద్దున మనుషులు కూడా దాడి చేస్తే పరిస్థితి ఏంటి? అది గుర్తించలేని పరిస్థితిలో అందరు ఉన్నారు కాబట్టి దీన్ని తక్షణమే చర్యలు చేపట్టి దాని పరిష్కార మార్గాన్ని తీసుకెళ్తారని కోరుతా ఉన్నాను. అలాగే ఒకవేళ అది పరిష్కార మార్గం చేయకపోతే వేరే మార్గాన్ని మేము ముందుకు తీసుకోవాల్సి వస్తుందని మరి తెలియజేస్తాం. ఇప్పటికైనా సరే అధికారులు తక్షణమే స్పందించాలని, నిర్లక్ష్యాన్ని వీడనాడాలని, తమ గ్రామాల్లో సంచరిస్తూ తమల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆ పులిని వెంటనే భూమిలో బంధించి ఇక్కడి నుంచి తరలించాలని, ఒకవేళ అధికారులు స్పందించకపోతే పులిని చంపేందుకు కూడా తాము వెనకాడబోమంటూ మా ప్రాణాలను, మా పశువులను కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికి సిద్ధపడతామని, ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, అడవి బిడ్డల ఆక్రోశమని ఇక్కడ గిరిజనులు చెబుతున్న పరిస్థితి. తమ జీవనోపాధి దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకోలేమనే ఆవేదన. ఇప్పటికైనా సరే మరి ఉన్నతాధికారులు స్పందిస్తారా? చికిలింత గ్రామానికి రక్షణ కల్పిస్తారా? ఆ గిరిజనేత కుటుంబానికి న్యాయం చేస్తారా? ఆ పులిని బంధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది మనం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.